నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రతి ఒక్కరిలోనూ సొంతింటి కళ అనేది ఉంటుంది. ఆ కళని అందరూ సాకారం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇల్లు కట్టడము, పెళ్లి చేయడం అనేది పెద్ద టాస్క్ అండి బాబు. మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి. అయితే ఇల్లు ఒక స్థలం కొని కట్టడము ఒక టాస్క్ అయితే, తర్వాత కట్టిన తర్వాత దాంట్లో ఇంటీరియర్ సెలెక్ట్ చేసుకోవడము, ఆ ప్లానింగ్, ఇదంతా కూడా మరింత పెద్ద టాస్క్ అనే చెప్పాలండి. అందుకనే ఇప్పుడు మీరెవరైనా ఇల్లు కట్టే ప్లానింగ్ లో కనుక ఉండుంటే మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి ప్రస్తుతం నేను ఒక ఫ్లాట్ దగ్గరకు వచ్చాను. ఆ ఫ్లాట్ లో ఇంటీరియర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నేను ఆల్రెడీ చూసేసాను, మీ అందరికీ చూపించడం కోసం నేను ఇక్కడికి వచ్చేసాను. మీరందరూ కూడా ఈ ఇంటీరియర్ డిజైన్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వాల్ డెకర్స్ డిజైనర్ స్టూడియో వాళ్ళని సంప్రదించండి. మీరు కూడా ఇంతే అందమైన ఇంటీరియర్ ని మీ సొంతం చేసుకోండి. ఇంద్రభవనం లాంటి ఇంట్లో మీరు జీవితాన్ని హాయిగా కొనసాగించవచ్చు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, ఆల్ గుడ్. నాకు ఫోకస్ మీ మీద కంటే ఫస్ట్ అటు వెళ్ళిపోతుందండి. ముందు నాకు టక్ టక్ దీని గురించి చెప్పేయండి. మామూలుగా కొత్తింటి గృహప్రవేశం అనగానే ఆవు దూడ బొమ్మ అనేది ఉండాలి అంటారు కదా. అవునవును, మీరే ఇక్కడ పెట్టేశారు, ఇంకా ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదేంటంటే మేడం, సింపుల్ ఒక డిజైన్ చేస్తాం వెనకాల. ఇదంతా ప్లై తోనే మనం ఒక చిన్న సింపుల్ డిజైన్ చేసి కోబ్ లైటింగ్ ఇచ్చాం అనమాట. ఓకే. సో ఇదేంటంటే మేడం, మీరు చూసారంటే ఇది 3D ఎఫెక్ట్ తెలుస్తానే ఉంటుంది. ఇది 3D లామినేటెడ్ వాల్ పేపర్ అనమాట వేసి మనం ఇందులో. సో వేసి దీన్ని హైలైట్ చేసాం. కల్పవృక్షం కామధేనువు. చాలా బాగుంది మేడం. సో ఇది లో హైట్ సోఫా తీసుకుంటున్నారు. సోఫా కిందకి వెళ్తుంది. సో ఇక్కడ దాకా సోఫా సిట్ అవుట్ ముందే అలా ప్లాన్ చేసి మరి వేసాం అనమాట. డిజైన్ వేసేటప్పుడే అట్లా చాలా బాగుంది మేడం. నిజంగా అంటే వాళ్ళ ఇంట్లో సిరుల పంట కురవాలి అని చెప్పి కదా మేడం. ఎవరి ఇంట్లో అయినా మేజర్ పాయింట్ అదే, హ్యాపీనెస్ ఉండాలి. అవును. సో కొత్త ఇంట్లోకి వస్తున్నాం అంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ అదే ఎవరికంటే. అంతే, కలిసి వస్తుందో లేదో అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో కాబట్టి పాజిటివ్ గా రావడం తోటే ఇలాంటి వాటితో ఎంటర్ అయితే గనుక అద్భుతం. అంతే అంతే, సూపర్ మేడం. ఇప్పుడు ఇది అంటే మనకు డ్యామేజ్ అవ్వటము, ఏదైనా చిన్న పిల్లలు అట్లాంటివి ఏం అవకాశం లేదు. ఓకే. సో ఇదేంటంటే మనకి చిన్న పిల్లలు పీకేస్తే ఏదైనా వుడ్ రావాలి తప్ప, లేకపోతే నార్మల్ గా. కానీ మీరు చెప్తున్నారు కానీ పీకేయటం అలాంటి అసలు సోర్స్ ఉన్నట్టు అనిపించట్లేదు దీంట్లో. ఎందుకంటే మొత్తం మనం ఫ్రేమింగ్ చేస్తాం కాబట్టి ఇంట్లో ఏం రాదు. దిస్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే, సూపర్ మేడం. నెక్స్ట్ అక్కడ ఒక ల్యాంప్ చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది నాకు మేడం. యాక్చువల్ గా ఏంటంటే బుద్ధుడి బొమ్మ ఇంకా రాలేదు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో అక్కడ ఏంటంటే ఇక్కడ బుద్ధుడి బొమ్మ వస్తుంది. ఓకే. సో దానికోసం చేసిన ఒక చిన్న ఎలివేషన్ ఈ పార్ట్ అన్నమాట. చాలా బాగుంది. ఏంటంటే చాలా సింపుల్ గా ఉండాలి, స్పేస్ మనకి కొంచెం స్పేషియస్ గా ఉండాలి అని చెప్పేసి గ్లాస్ తోనే చేసాం అనమాట దాన్ని. ఓకే. సో దాన్ని హైలైట్ చేయడానికి ఒక చిన్న లైట్ దానిపై ప్లేస్ చేసాం. చాలా బాగుంది. యా అండి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ మాత్రం లోపలికి ఎంటర్ అవగానే ఇటు మనకు కామధేనువు కల్పవృక్షం ఎంత టెంప్ట్ చేస్తుందో, ఇటు లాగేస్తుందో, ఇంకొకటి కూడా అలానే ఇక్కడ వాచ్ క్లాక్. మీరు ఫస్ట్ ఇందాక నుంచి అక్కడే ఉండిపోయారు. సో ఇది ఈ క్లాక్ మేడం యాక్చువల్లీ ఏం లేదు, టీవీ యూనిట్ నుంచి డైనింగ్ కి వెళ్ళే పార్టిషన్. ఓకే. చాలా సింపుల్ గా ఇచ్చాం. మేజర్ రీజన్ బీయింగ్ ఏంటంటే స్పేషియస్ గా కనిపించాలి మనకి ఇల్లు అని చెప్పి ఒక కాన్సెప్ట్ లో. సో ఏంటంటే అక్కడ ఒక ఇప్పుడు ఇది అంటే నేను చూడలేదు, డెకరేషన్ లాగానేనా క్లాక్ వర్క్ చేస్తుందా మేడం? అయ్యో, వర్క్ చేస్తుంది. ఇట్స్ వర్కింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ వర్కింగ్. ఓకే. నెక్స్ట్ టీవీ యూనిట్ దగ్గర ఎటువంటి మెటీరియల్? సింపుల్ మేడం, నథింగ్ వెరీ అంటే మీకేమి ఫ్లాషీగా అనిపించదు. ఇది మార్బుల్ లామినేట్ యూస్ చేసాము, మార్బుల్ టెక్స్చర్ లామినేట్ పక్కన. కానీ చూడ్డానికి మాత్రం మార్బుల్ లాగానే ఉంది. అవును మేడం, ఇది ఇటాలియన్ మార్బుల్ స్టైల్, ఆనిక్స్ స్టైల్లో వస్తుంది మార్బుల్ షీట్. సో ఇది మనకి హై గ్లాస్ లామినేట్, టీ పట్టీస్, మళ్ళీ ఇది అక్రిలిక్ షీట్, ఇలా మొత్తం అన్ని కంబైన్ చేసాం మేడం. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ ఐ థింక్ వీ హావ్ బ్రాట్ దెమ్ ఇంటూ హార్మనీ అన్నమాట. చాలా బాగుంది నిజంగా. సో అక్కడ మనం ఒక ఎంసీబీ బోర్డ్ ని కూడా కవర్ చేసాం మేడం యాక్చువల్గా. అవును. యా, మీకు పైన ఎంసీబీ బోర్డు, ఇది ఎంసీబీ బోర్డు ఎలక్ట్రికల్ ది. ఓకే. పెట్టుకోవడానికి. సో దాన్ని కూడా డిజైన్ లో బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మేడం. సో ఇది పాప రూమ్ అండి. యాక్చువల్లీ ఇద్దరు పిల్లలు వీళ్ళకి. సో ఇద్దరికి తల ఒక రూమ్ చేసాం అనమాట. ఇది పాప రూమ్. అమ్మాయిలు అనగానే కలర్ కాంబినేషన్స్ పర్పుల్, లావెండర్. మేడం ఒకటి గర్ల్స్ రూమ్ కలర్ఫుల్ గానే చేయాలి, ఉండాలి అంతే. కానీ యూనిక్ గా ఉండాలి. నిజంగా చాలా యూనిక్ గా ఉంది అండి. సో ఏంటంటే ఈ రూమ్ మొత్తం అంతా బెడ్ బ్యాక్ అంతా ఇలా ప్యానల్ చేసుకుంటూ వెళ్ళాము. ఓకే. సో ఈ వాల్ పేపర్ కూడా ఆ పాప AI లో క్రియేట్ చేసుకొని ఇచ్చింది మేడం తల్లి.
పాపే ఇచ్చిందా? పాపే క్రియేట్ చేసింది ఇది ఏఐలో. ఎంత వయసు ఉంటుంది మేడం పాప? మరీ చిన్నది కాదు, 8th 9th. ఓకే. సో తనే చేసుకొని ఇచ్చింది అనమాట. అంటే నాకు ఈ పర్పుల్ కలర్ ఇష్టము, ఇలా తను పరిగెడుతున్నట్టు తన అన్నమాట. పేరమ్మా మరి? శ్రీహితనా? శ్రీహిత. ఓకే. సో తను వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. పిల్లలు ఇద్దరు వాళ్ళ థీమ్స్ వాళ్ళే క్రియేట్ చేసుకొని ఇచ్చారు. మీకు కొంచెం వర్క్ తగ్గించారు కదా? తగ్గించారు. నాకు నేను ఒక్కటే కండిషన్ ఏంటంటే పర్పుల్ కలర్ లో కావాలమ్మా అని అడిగాను అనమాట, అంతే. సో అది బేస్ చేసుకొని చేసి ఇచ్చారు ఇద్దరు. సో ఇది మనకి హెడ్ బోర్డ్ కూడా సింపుల్ గా రూమ్ కి మ్యాచ్ అయ్యేలా ఇచ్చాము. లైట్ కాంట్రాస్ట్ కి వెళ్ళాము, హెవీ కాంట్రాస్ట్ కాకుండా. సో డ్రెస్సింగ్ కూడా తనకి కంఫర్టబుల్ గా వెనక్కి వెళ్ళి చూసుకునేలాగా డ్రెస్సింగ్ చేశాను. స్టడీ యూనిట్. సో ఈ రూమ్ లో చూస్తే మీకు ఏది మిస్ అవ్వదు ఎక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మన వ్యానిటీ ఏరియా అండి. సో వ్యానిటీ ఏరియా ఏంటంటే చాలా సింపుల్ గా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా చిన్న చిన్న ఆర్టికల్స్, అంటే మొత్తం అంతా మనకి ఏదైనా కట్లరీ కానీ చిన్న చిన్న ఆర్టిఫాక్ట్స్ కానీ పెట్టుకోవడానికి వీలుగా చిన్న స్పేస్ చేసాం. ఇది కూడా ఎక్కువ డెప్త్ కూడా తీసుకోవాలా. పిల్లల్లో మామూలుగానే క్రియేటివిటీ చాలా ఉన్నట్టు అనిపిస్తోంది, వాళ్ళకి యూజ్ అవుతుంది మేడం. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ స్పేస్ అంతా కూడా ఎంటీ స్పేస్ యాక్చువల్ గా. సో ఇక్కడ ఉయ్యాలు వేసుకుందాం అని ప్లాన్ అనమాట వాళ్ళది. ఓకే. సో ఇక్కడ స్వింగ్ వస్తుంది కాబట్టి వీ వెంట్ ఫర్ అ వెరీ సింపుల్ వ్యానిటీ. ఎక్కువ డెప్త్ కూడా తీసుకోలేదు, సింపుల్ గా ఉన్న చాలా లుక్ బాగుంది. రిచ్ గానే ఉంది, చాలా రిచ్ గానే చేసాం. వీలైనంత వరకు వి మేడ్ ఇట్ యాజ్ లగ్జరీ యాజ్ పాసిబుల్ అన్నమాట. యా అండి. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ మేడం. ఓకే మేడం, చూసేద్దాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓ సూపర్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మేడం. ఓకే. సో మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే ఇక్కడ ఒక వార్డ్రోబ్ స్ట్రక్చర్ చేసాము. సో హెడ్ బెడ్ కూడా చాలా సింపుల్ గా వెళ్ళాం మేడం. వెరీ సింపుల్. అంటే ఒక 2 లైట్స్ ఇచ్చి, ఓకే, ఫ్రెంచ్ మౌల్డింగ్స్ ఇచ్చి దాని లోపల వాల్ పేపర్, కస్టమైజ్డ్ వాల్ పేపర్ కి మనం ఏదైనా నేచర్ లో ఉండి ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ పడుకొని లేస్తే అలానే ఉండేటట్టు చూస్తే కూడా చాలా పీస్ఫుల్ వైబ్స్ వస్తాయి ఇక్కడికి రూమ్ లోకి రాగానే. సో బేసిక్ ఏంటంటే దీని కలర్ గానీ, కలర్ అవును మేజర్ అయితే దీని కలర్, మన కలర్ కాంబినేషన్ దీనికి తగ్గట్టుగా ఇవి చాలా బాగుంది. సో చాలా సింపుల్ గా వెళ్ళాం, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఎలిగెంట్, వెరీ ఎలిగెంట్. సో వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న సింపుల్ టీవీ యూనిట్ స్టడీ చేసాం ఇక్కడ. సో డ్రెస్సింగ్ యాక్చువల్ గా విడిగా ఇచ్చాడండి. డ్రెస్సింగ్ ఏరియా మాత్రం చాలా బాగుంది మేడం. యా అండి. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా అన్నమాట, వాళ్ళ డ్రెస్సింగ్ ఏరియా. సో ఇది ఏంటంటే ఒక టాల్ మిర్రర్ చేసాము, ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చాము, ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనకు దాని వల్ల ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చాం మేడం. సో మిర్రర్ ఫుల్ లెంత్ ఇచ్చాం కాబట్టి దానికి స్టోరేజ్ మొత్తం ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాను మేడం. సో దట్ ఏంటంటే యూస్ చేసుకోవడానికి, రెడీ అవ్వడానికి, తీసుకోవడానికి కంఫర్ట్ ఉండేది. సో మొత్తం అన్ని ఇందులో పెట్టేసుకోవచ్చు. సో వార్డ్రోబ్ కూడా మేడం చాలా పర్టికులర్ గా ఇక్కడ. సో వీ వెంట్ ఫర్ ఇది ఫోల్డబుల్ ఇదండి. ఓకే. ఓకే. మనం హ్యాంగ్ చేసుకోవాలనుకున్నా ఇది తీసి కింద పెట్టుకొని దీనికి ఫుల్ లెంత్ హ్యాంగర్ కింద యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఫోల్డబుల్ షెల్ఫ్స్ కి వెళ్ళాము. అలాగే నార్మల్ గా డ్రెస్సింగ్ అనేసరికి మనం ఇన్నర్స్ గానీ లేకపోతే చిన్న చిన్నవి ఉంటాయి పెట్టుకునేది, అందుకని ఎక్కువ డ్రాయర్ స్టోరేజ్ చేసి ఇచ్చాను అన్నమాట. మామూలుగా అయితే చిన్న చిన్న బాస్కెట్ లో అలా పెట్టి పెట్టడం అలా ప్లాన్ చేయాలి. డ్రాయర్ స్టోరేజెస్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండి. సో మేజర్ డ్రెస్సింగ్స్ లో. సో అలానే మనకి ఇక్కడ చిన్న ప్లేస్ కూడా వదలకుండా ప్లాన్ చేశారు. యా, ఇదేంటంటే మేడం యాక్చువల్లీ ఈ పైనేమో యూస్డ్ క్లోత్స్ పెట్టుకోవడానికి అండి. ఓకే ఓకే. అంటే షర్ట్స్ అవి బయట నుంచి వచ్చినవి, ఈ కిందంతా హ్యాండ్ బ్యాగ్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ స్పేస్ అంతా కూడా మనం పుల్ అవుట్ స్టోరేజ్ చేసాము. మీ చేతిలో పెట్టేస్తే దర్జాగా రిలాక్స్ అయిపోవచ్చు. యాక్చువల్గా ఈ సైట్ ఎవరైతే మనకి క్లయింట్స్ ఉన్నారో ఇద్దరు కూడా చాలా 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 సాఫ్ట్ నేచర్ అండి. సో బోత్ ఆఫ్ దెమ్ వాట్ దే టోల్డ్ మీ వాస్ దే రిక్వైర్మెంట్, అంతే అంతే అంతే. సో మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఇచ్చారంటే రియల్లీ ఐ థాట్ ఐ వాస్ బ్లెస్డ్. అవును, నిజంగా అంత నమ్మకం ఉంది అని అంటే మనకు కూడా ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ పెడితే మనమే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెట్టుకుంటుంది. ఆబ్వియస్ గా మనం దాన్ని తీసుకుంటాం. సో వార్డ్రోబ్స్ కూడా చాలా ఎక్కువ స్టోరేజ్ వచ్చింది మేడం ఇక్కడ. వెరీ బిగ్ స్టోరేజ్ అన్నమాట కూడా. మామూలుగా ఈ కబోర్డ్స్ ఇవన్నీ చేపిస్తే ఇల్లంతా ఇరుకైపోతుంది ఇట్లా ఉంటారు, కానీ నిజంగా చాలా స్పేషియస్ గా ఇక్కడ కబోర్డ్స్ కూడా చాలా పెద్దగా బాగుంది మేడం. యాక్చువల్ గా ఏంటంటే కబోర్డ్ ఇరుకైపోవడం అనేది మేజర్ కలర్ సెలెక్షన్ లోనే ఉంటుంది మేడం.
కలర్ సెలెక్షన్ ని బట్టి. మేజర్ కలర్ సెలెక్షన్ ఏ ఉంటుంది. సో రూమ్ ఎప్పుడైతే మనకి స్పేషియస్ గా అనిపించాలో సో ఆబ్వియస్ గా దానికి ఒక లైట్ కలర్ వేసి అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి, ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వకూడదు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మిర్రర్ కాన్సెప్ట్ ఇచ్చాం. మిర్రర్ కాన్సెప్ట్ ఆబ్వియస్ గా కొంచెం స్పేషియస్ గా అనిపిస్తుంది. అవును. సో అది ఎలా ఇవ్వాలి అనేది మనం ప్లాన్ చేయాలన్నమాట. ఓ ఈ లాజిక్ మిస్ అవుతున్నారు అయితే చాలా మంది. నెక్స్ట్ ఇంట్లోనే దేవాలయం. యా. సో మన పూజా రూమ్. సో చాలా మంది నన్ను ఇష్టపడేది యూజువల్ గా పూజా రూమ్ గురించే కదా. యా అండి. సో పూజా రూమ్ ఇక్కడ ఏమైందంటే మేడం, యాక్చువల్ గా ఈ వాల్ చూసారు అంటే మొత్తం ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం యూనిఫై చేసుకుంటూ వచ్చాను. ఓకే. సో ఆ డిజైన్ లోనే మిక్స్ చేసుకుంటూ వచ్చాం అన్నమాట. సో ఆ మధ్యలో కిచెన్ డోర్ ఉంది మనకి, అది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఇదా అండి? అది కిచెన్ డోర్ అండి. సో ఏంటంటే కిచెన్ డోర్ ఒకటే ఆ బ్రౌన్ కలర్ వచ్చేసరికి నాకు ఎందుకో ఆ థీమ్ సెట్ అయినట్టు అనిపించలేదు. ఓకే. సో అది యాక్చువల్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ కాదు, కానీ మనం ఇనిషియేటివ్ తీసుకుని చేసింది అనమాట. ఎందుకంటే డిజైన్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి వి కామఫ్లేజ్ ద కిచెన్ డోర్. ఓకే ఓకే. సో అదే డిజైన్ కంటిన్యూటీలో పూజ చేసాం మేడం. అందుకు కదా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు అందరూ. మేడం అవునండి. అదైతే నిజం. ఇది మన పూజా రూమ్ అండి. సో పూజా రూమ్ మంచి స్పేషియస్ గా చాలా బాగా కూర్చొని పూజ చేసుకోవచ్చు దంపతులు ఇద్దరు కూడా ప్రశాంతంగా. డెప్త్ చాలా బాగా వచ్చింది మేడం పూజా రూమ్. సో పూజా రూమ్ ఆబ్వియస్లీ ప్రవీణ గారు అంటే శ్రీచక్రంతో కూడి ఉన్న అది ఇంకా మనం దాన్ని అవాయిడ్ చేయలేని కదా సర్కమ్స్టెన్స్ మేడం యాక్చువల్ గా. సో ఏంటంటే ఇందులో మనం బ్యాక్ లైట్ ఇచ్చాము మొత్తం ఫుల్ లెంత్. ఇది ఏంటి మేడం గ్లాస్? ఇది గ్లాస్ అండి. గ్లాస్ మీద కస్టమైజ్ డిజైన్ అన్నమాట. ఓకే ఓకే. గ్లాస్ పైన అంటే ఇలా ఏమన్నా రాసుకున్నప్పుడు పోవడం అలాంటిది ఏమన్నా ఉంటుంది? ఈ ప్రింట్ ఫ్రంట్ నుంచి ఉండదు మేడం, బ్యాక్ నుంచి ఉంటుంది. ఓకే. సో మనం బ్యాక్ దీన్ని సీల్ చేసేసాం. ఓకే. సో అది మనకి ఓపెన్ చేసి చేసుకునేది ఏం లేదు. సో ఏంటంటే లోపల బ్యాక్ లైట్ చేసాం, మొత్తం లైటింగ్ ఇచ్చాము. ఓకే. సో ఎప్పుడైనా రేపు ట్యూబ్ లైట్స్ కానీ ఏదైనా పోయితే కనుక స్టడ్స్ రిమూవ్ చేసుకొని ఓకే రీపాస్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. సో దీనికి మీకు ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. ఇప్పుడు స్వామివారి ఫోటో వాళ్ళు పెట్టమన్నారా మీరే? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇష్టదైవం. సో ఏంటంటే మనం కొన్ని ఆప్షన్స్ పంపిస్తాం. ఓకే. సో ప్రతి చోట ఏమవుతుందంటే మేడం మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్పుట్స్ తీసుకుంటాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంది అనేది. సో దాని నుంచే మనం డెవలప్ చేసుకుంటే. కానీ మామూలుగా టైల్స్ పైన దేవుడి బొమ్మ రావటము ఇప్పటి వరకు చూస్తున్నాం, కానీ ఇలా క్రియేటివ్ గా ఉంది. ఇది గ్లాస్ మీద ఏమవుతుంది అంటే మేడం చాలా లైవ్లీగా అనిపిస్తుంది. చూడండి స్వామివారిని చూడగానే మనకి చాలా లైవ్లీగా ఆ ఫీల్ అనిపిస్తుంది అనమాట. సో ఇది పూజా రూమ్ అండి. చాలా వెరీ సింపుల్ గా చేసాము ఐ థింక్, బట్ ఇద్దరు కూర్చొని కంఫర్టబుల్ గా చేసుకునేలాగా ఉండింది. కిడ్స్ చిన్నగా ఉంటే వాళ్ళు కూడా సరిపోతారు యాక్చువల్ గా. చిన్న పెద్ద వచ్చింది మేడం ప్రసాదం కోసం ట్రే ఇచ్చాము. అసలు మనకు మామూలుగా ఇక్కడే సరిపోతాయి యాక్చువల్ గా. సరిపోతాయి మేడం, ప్లేస్ సరిపోతుంది, కానీ అవసరం అయితే ఎప్పుడైనా కలసం అది పెద్ద ఏమన్నా వస్తే గనక. సో అది డ్రాయర్ స్టోరేజ్ ఇచ్చాము. బాగుంది ఇది మేడం పూజా రూమ్. ఫ్యాన్ కూడా వచ్చింది ఇక్కడే. యా. సో ఎందుకంటే శ్రీచక్రం కాంప్రమైజ్ అవ్వలేము కాబట్టి సీలింగ్ ఫ్యాన్ ఇవ్వలేదు, వాల్ మౌంట్ ఇచ్చాము అంతే. ఓకే బాగుంది మేడం. సో ఇల్లంతా చూసారంటే చాలా పీస్ఫుల్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం మేడం. ఎక్కడ కూడా డార్క్ ఉంటే కొంచెం ఎట్లా ఆ ఫీల్ రాదు. అవును. సో మీరు ఇల్లంతా కూడా మొత్తం పీస్ఫుల్ కలర్స్ కే వెళ్ళాము.